హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడు టిఫిన్ బండి మీద వాళ్ళు ప్రిపేర్ చేసే ఎర్రకారం ఎగ్ దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఇక్కడ నేను చూపించబోయే ఈ ఎగ్ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ ఎగ్ దోశని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశల బియ్యం మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఒకవేళ దోశల బియ్యం దొరకకపోతే రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇడ్లీ బియ్యం కూడా మీకు ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి. ఈ ఇడ్లీ బియ్యం వేసుకోవడం వల్ల దోశ మనకి బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ బద్దమినపప్పు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి దోశ మంచి టేస్టీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులు అలాగే 1/4 కప్పు కొద్దిగా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మీరు వీటన్నింటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ లేదంటే గ్లాసుని కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఎలా పడితే అలా కొలతలు వేసుకున్నారంటే మీకు దోశ సరిగా రాదనమాట. వీటన్నింటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని ఒక 4-5 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు. ఎక్కువసేపు నానపెట్టారంటే పిండి మరీ మెత్తగా గ్రైండ్ అయిపోయి దోశ మెత్తగా వస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఒక 4 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి అన్నీ కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఈ నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని నీళ్లు లేకుండా పప్పులను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ పప్పుల్ని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట. అదే మరి మెత్తగా పేస్ట్లాగా గ్రైండ్ చేసుకుంటే దోశ మెత్తగా వచ్చేస్తుంది. సో ఇలా చక్కగా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. స్పూన్తో కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి పులవదనమాట. అందుకని రూమ్ టెంపరేచర్లోనే పిండిని పులయబెట్టుకోవాలి. సో ఒక 8 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పైకి పొంగి ఈ విధంగా పులుసు ఉంటుందన్నమాట. ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఉప్పేమీ వేసుకోకుండా చక్కగా అలా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ పిండిని మీరు 3-4 రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. కావాల్సినంత పిండిని తీసుకొని అప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే దోశ మంచి రంగులో రావడం కోసం 1 టీ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే తెల్లగా ఉండే వైట్ షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఏ షుగర్ అయినా సరే దోశ మంచి రంగులో వస్తుంది అనమాట. తర్వాత అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండి కలిపిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ చిక్కగా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లుగా పిండిని రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బండి మీద తయారు చేసే స్పెషల్ ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కడప ఎర్రకారం అయితే అస్సలు కాదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక 5-6 వరకు గుంటూరు మిర్చిని అలాగే ఒక 5-6 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకొని వేడి నీళ్ళని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. సో 10 నిమిషాల తర్వాత ఎండుమిర్చి చక్కగా నానిపోయి ఉంటాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు
అలాగే ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ముందే చెప్పాను కదా, కడప ఎర్ర కారంలో అయితే ఇలా టమాటా వేయరు, బట్ ఈ బండి మీద తయారు చేసే ఈ ఎర్ర చట్నీలో ఇదే స్పెషల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఎర్ర కారాన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఎండుమిర్చి అంత బాగా నలిగి మనకి ఈ ఎర్ర చట్నీ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఎర్ర కారానికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్రకారాన్ని ఈ తాలింపులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ఎర్రకారాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ ఎర్రకారంలో ఇలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇలా ఎర్రకారాన్ని ఉడికించుకున్నారంటే మీకు ఈ ఎర్రకారం నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత ఎర్రకారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మీరు నెల రోజుల పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా, 4-5 నిమిషాలకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎర్రకారం కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఎర్రకారాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనకి దోసల పిండి రెడీగా ఉంది, అలాగే ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది కదా. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ టేస్టీ ఎగ్ దోశని ప్రిపేర్ చేసేసుకుందాం. దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. పెనం ఒకసారి బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వలన దోశల పెనం అనేది నార్మల్ హీట్కి వచ్చి మనకి దోశ మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ప్యాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ దోశల పిండిని 1 నుంచి 1.5 గరిటెల వరకు పిండిని ఈ ప్యాన్ మీద వేసుకొని మీకు వీలైనంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అంతా కూడా తడి ఆరేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ స్పెషల్ ఎర్రకారాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1 లేదా 2 కోడిగుడ్లని ఇలా పగలగొట్టి వేసేసుకొని దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసి ఈ ఎగ్ని అలాగే ఎర్రకారాన్ని గరిటతో కలుపుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా వేగే విధంగా కాల్చుకోవాలి. సో దోశ చూసారా, ఇలా చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని ఈ దోశని రెండో వైపు మాత్రం ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువసేపు ఈ ఎగ్ దోశని ఫ్రై చేసుకున్నారంటే ఎగ్లో ఉండే మాయిశ్చర్ అంతా కూడా పోయి దోశ ఎండిపోయినట్లుగా వస్తుందన్నమాట. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు అలా ఈ దోశని కాల్చుకొని చూసారా, ఈ విధంగా ఇలా కాల్చుకొని ఈ విధంగా మధ్యలోకి దోశని ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనం మీద నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి. అప్పుడే మీకు దోశలన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఎగ్ దోశని మీరు పల్లీ చట్నీతో కానీ లేదంటే మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక నేను మీకు దోశ చూపిస్తున్నాను చూసారా, మంచి రంగులో ఎంత క్రిస్పీగా ఉందో కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. వెంటనే మీరు కూడా ఈ ఎగ్ దోశని ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దే. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెన్ నేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.